హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. జాబ్స్ అనేవి పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. సో మనకి ఆన్లైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 21/10/2021 నుంచి 11/11/2021 వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇక దీనికి సంబంధించిన చూసినట్లయితే మనకు ముందుగా ఓటీపీఐ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ చేసేవాళ్ళు. సో ఓటీపీ రిజిస్ట్రేషన్ అంటే మనం చదివిన స్టడీ సర్టిఫికేట్స్ మొత్తం అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా డిప్లొమా, సో మీరు ఏది చదివింటే ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఫోటో సంతకం కూడా అప్లోడ్ చేసి మీరు తర్వాత ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, సో ఫస్ట్ ఓటీపీ ఇయ్యారు, తర్వాత ప్రాసెస్ అనేది చేసుకోవాలి, సెకండ్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే సో ద సెలెక్షన్ టు ద పోస్ట్ షల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ మోడ్ కండక్టెడ్ బై ద కమిషన్. సో ద డేట్స్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సెపరేట్లీ. సో మనకి అప్లై చేసుకోవడానికి 11వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 21/10/2021 నుంచి 11/11/2021 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మీరు ఎవరైనా మాక్ టెస్ట్ కండక్ట్ చేసుకొని అదే మాక్ టెస్ట్ రాయాలనుకునే వాళ్ళకు కూడా మీకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లై చేసుకొని మాక్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హాల్ టికెట్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ విల్ బీ హోస్టెడ్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్. సో త్రూ వెబ్సైట్ రిగార్డింగ్ డౌన్లోడింగ్ ద హాల్ టికెట్స్. ఓకే, ఇక నెక్స్ట్ సో మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్, 2 రకాల వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జోన్ వైజ్గా చూసినట్లయితే మనకు ఏఈ సివిల్ ఇన్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ లేదా ఎస్ అండ్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్. సో జోన్ 1కి వచ్చేసి 6 పోస్టులు ఇచ్చారు. సో జోన్ 2కి 2 పోస్టులు, జోన్ 3కి 10 పోస్టులు, జోన్ 4కి 6 పోస్టులు. సో టోటల్గా 24 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏఈ ఎన్విరాన్మెంటల్ అండ్ పిహెచ్ఎంఈ సో సబార్డినేట్ సర్వీసెస్ 6 పోస్టులు, ఏఈ సివిల్ పిహెచ్ ఇన్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ 2 పోస్టులు. సో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్కి 2 పోస్టులు, ఏఈ సివిల్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసెస్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి క్యారీ ఫార్ వేకెన్సీస్ 35 ఇచ్చాడు. ఇవి కాకుండా మనకు ఫ్రెష్ వేకెన్సీ చూసినట్లయితే ఏఈ సివిల్ ఇన్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ సో మనకి 68 ఖాళీలు ఇచ్చారు. సో జోన్ 1కి 18, జోన్ 2కి 13, జోన్ 3కి 15, జోన్ 4కి 22 ఖాళీలు. ఇక అదేవిధంగా ఏఈ సివిల్ ఆర్ మెకానికల్ అండ్ ఇన్ ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీసెస్ 34 ఖాళీలు ఇచ్చారు. ఇది కేవలం జోన్ 1కి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏఈ సివిల్ అండ్ మెకానికల్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండి. సో 3 పోస్టులు ఇచ్చారు, ఒకటి జోన్ 1కి, ఒకటి జోన్ 3కి, ఒకటి జోన్ 4కి. ఏఈ సివిల్ ఇన్ ఏపీ వాటర్ సర్వీసెస్ సబార్డినేట్ సర్వీసెస్. సో ఇందులో మనకి జోన్ 1కి 8 పోస్టులు, జోన్ 2కి 9 పోస్టులు, జోన్ 3కి 11 పోస్టులు, జోన్ 4కి 17 పోస్టులు. సో టోటల్గా 45 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏఈ మెకానికల్ ఇన్ ఏపీ వాటర్ రిసోర్స్ సబార్డినేట్ సర్వీసెస్. సో జోన్ 1కి 1 పోస్ట్ ఇచ్చారు, జోన్ 2కి 1 పోస్టు, జోన్ 3కి 1, జోన్ 4కి 2. సో టోటల్గా 5 పోస్టులు. ఈ మొత్తం కలిపినట్లయితే మనకు సో 155 పోస్టులు. అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 35. సో టోటల్గా మనకి 190 ఖాళీలకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. సో ఎల్సీఈ ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ దేర్ టు విచ్ ఆర్ రికాగ్నైజ్డ్ బై ద ఎస్బీటెట్. ఓకే, ఇక నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. సో బీఈ సివిల్ లేదా బీఈ మెకానికల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, లేదా యూఎస్ ఆర్ ఎల్సీఈ ఆర్ ఎల్ఎంఈ ఆర్ ఎల్ఏఈ ఆర్ ఎల్ఎస్సి. సో వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ పిహెచ్ఎంఈ సబార్డినేట్ సర్వీసెస్ ఏ 4-year డిగ్రీ ఇన్ బీఈ బీటెక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ బీఈ బీటెక్ ఏఎంఐఈ సివిల్ వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ నోట్ ఇచ్చారండి, డిగ్రీ అప్టైన్డ్ త్రూ డిస్టెన్స్ మోడ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్. సో డిస్టెన్స్ మోడ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీసెస్ మస్ట్ పాసెస్ ఏ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ కాదు మెకానికల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పిహెచ్ ఇన్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ ఏ డిగ్రీ ఇన్ బీఈ సివిల్ ఆర్ మెకానికల్
లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా ఏ పాస్ ఇన్ సెక్షన్స్ ఏ అండ్ బి ఇన్ ద ఏఎంఐఈ ఇండియా సివిల్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఎల్సీఈ డిప్లొమా ఆర్ ఎల్ఎంఈ ఆర్ ఎల్ఎస్సి డిప్లొమా. సో వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పంచాయత్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ ఎల్సీఈ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ లేదా ఏ బ్యాచులర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసెస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ in water resource subordinate services must possess a diploma or bachelor degree. Next సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ మెకానికల్ మస్ట్ పాసెస్ ఏ డిప్లొమా ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, వీళ్ళు ఎవరైనా పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి 190 ఖాళీలు ఇచ్చారు. సో 9 డిపార్ట్మెంట్లకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ లోకల్ వాళ్ళకి కొంత పర్సెంటేజ్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డెఫినేషన్ ఆఫ్ లోకల్. సో ఏ లోకల్ క్యాండిడేట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ జివో 674. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ candidate is follows. Okay, local candidate is direct recruitment. Any post shall be regarded as local candidate in relation to the local area in case where a minimum education qualification has been prescribed for recruitment to the post. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఇక ఏజ్ రిలాక్సేషన్ మనకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 సంవత్సరాలు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీస్ లిమిటెడ్ పోస్టులకు 10 సంవత్సరాలు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హౌ టు అప్లై. సో టోటల్గా ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 1 వచ్చేసి మనకి ఓటీపీ రిజిస్ట్రేషన్ చెప్పాను కదా ఇందాక. ఆ ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనకు సెకండ్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్. సో పేమెంట్ వచ్చేసి మనకి టోటల్గా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇది టోటల్గా 6 స్టెప్పుల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫీ చూద్దాం. ఫీ చూసినట్లయితే అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజ్. సో 250 ప్లస్ 80 330 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. హవెవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఓన్లీ. సో 80 రూపీస్ అనేది మినహాయించి మిగతా అంటే 250 రూపాయలు మిగతా అభ్యర్థులు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఓకే, ఇక నెక్స్ట్ ఫ్యామిలీ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఇష్యూడ్ బై సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ డిపార్ట్మెంట్ షుడ్ బి సబ్మిటెడ్ డిక్లరేషన్ ఆఫ్ అప్రాప్రియేట్ టైమ్ టు ద కమిషన్. ఓకే, ఇక నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో మనకి నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా ఎక్కడైనా ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో కింద చూద్దాము. నెక్స్ట్ సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్, ఇది కూడా తర్వాత చూద్దాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. సో బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనము. సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. సో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ సివిల్ సబార్డినేట్ సర్వీసెస్. సో ఇక్కడ చూడొచ్చు మనము క్యాస్ట్ వైజ్కి ఇవ్వడం జరిగింది. ఓసీలకు జోన్ 1లో జనరల్ లోకల్ 1 ఇచ్చారు. ఇక నెక్స్ట్ జోన్ 3లో ఉమెన్ 1 ఇచ్చారు ఓపెన్ జోన్లో. జోన్ 4లో జనరల్ 1 ఇచ్చారు. అదేవిధంగా ఓపెన్ జోన్లో లోకల్ జోన్ వచ్చేసి 1 ఇచ్చారు. సో టోటల్గా 1 ఓపెన్ జోన్లో ఇచ్చారు, 1 ఉమెన్ కేటగిరీ కింద ఇచ్చారు. అంటే జనరల్ కింద 1 ఉమెన్కి 1. సో టోటల్గా జనరల్ లోకల్ కింద 2, జనరల్ ఉమెన్కి 3 ఇచ్చారు. సో లోకల్ కింద. సో టోటల్గా 7 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఓసీ కేటగిరీ కింద. సో ఈ విధంగా మనకి జోన్ వైజ్గా ఇచ్చారు. సో దీన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీనికి సంబంధించిన ఓపెన్ చేసుకొని మీరు ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది మీరు చూసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ 3 రకాల పేపర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డిగ్రీ స్టాండర్డ్ మీద ఇస్తారు. పేపర్ 1 అనేది, పేపర్ 2 వచ్చేసి మనకి డిప్లొమా స్టాండర్డ్, అదేవిధంగా పేపర్ 3 వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్. సో ఇక్కడ చూడొచ్చు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో 150 క్వశ్చన్స్, 150 మార్కులు. అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేసి 150 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ సివిల్ అండ్ మెకానికల్
కామన్ డిప్లొమా స్టాండర్డ్ 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు, 150 మార్కులు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ కామన్ పర్ పోస్ట్ కోడ్ 3 ఓన్లీ. సో 150 క్వశ్చన్స్, 150 మార్కులు, 150 నిమిషాలు. సో టోటల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మిగతా ఏది కూడా లేదు. సో ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన సిలబస్ అనేది కింద ఇవ్వడం జరిగింది. సో మీరు సిలబస్ అంతా చూసుకోండి. సో మీరు ఏ దానికి అర్హులు ఏంటి అనేది చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు సెంటర్స్ అనేది చూస్ చేసుకోవాలి. అదేవిధంగా 10th క్లాస్ ప్రకారం మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడిట్ చేయడం కుదరదు. కాబట్టి సో మీరు అప్లై చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ ఫార్వర్డ్ క్లాసెస్. సో ఇవి మనకు అవసరం లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.